హైదరాబాద్ లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై సిపి సజ్జనార్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అడిగితే మన నాతానికి వచ్చినాం అంటే నాకు పుస్తకం దాన్ని తీస్తలే నాకు జరిగానని ఆమె తాను తెచ్చి ఇచ్చిన. ఆమె ఇందాక తీసిన ఇడికెళ్ళి తీసుకొచ్చి ఆయనకి ఇస్తే 500 నోట్లు చుట్టిండు, లబ్బర్ పెట్టిండు. ఇస్మే రక్తే అంటే అందులో వేసిండు, 3 ముళ్ళు వేసిండు, అక్కడ పెట్టిండు. ఆడ కింద దిగిపోయిండు. ఆడ పోతున్నాడు, చెప్తున్నావా నిర్మల ఆడ పోతుండు, బండెక్కిపోతుండు, పుస్తకం ఆడిచ్చిన అని ఆమె లేచి వస్తుంది. ఇంత దూరం లేచి వస్తుంది. అయ్యో దిపుతున్నాక ఇంట్లోనే ఉంది లిప్తున్నా ఇళ్ళనే వేసిండు అని చెప్తాక లేనే లేదన్న ఆడ బండెక్కి అవతల పడ్డాడు. మేము అది ఏమో గుడికి ఏమన్నాడు, అది గుడికి మేము ఇట్లా ఇస్తాము, ధనలక్ష్మి పూజ చేస్తాం, మేము గుడికి ఇట్లా ఇచ్చుకుంటూ పోతాము అని అన్నాడు. గుడికి మేము పూజ సామాన్ ఇట్లా ఇస్తామని అన్నాడు. ఆమె కాదు నాయన, ఇంకొక ఆమె దవాఖానలు ఉంది నాయన, ఇప్పుడు దవాఖానలు ఉంది ఆమె తను పోయి ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటుంటే ఆమె వచ్చి నేను తీసిచ్చిన, ఆమె పుస్తకం లేదని తీసిచ్చిన ఆమె తాను. అట్లా నాకు బాధ. ఆమె 2 వర్షాలు 4 తులాలు, నాదేమో 2 తులాలు. నాదేం పోలే నాయన, ఆమెదే పోయింది. పోలీసులు గిట్ట అప్పుడే ఉరికొచ్చిన ఆయన, నేను ఎవరికి చెప్పలే కానీ అందరు మోటార్ వేసుకొని ఉరికొచ్చి నన్ను తీసుకుపోయి నన్ను అన్ని చేసి నాకు జల్దిన ఇది తెచ్చిచ్చి నాయన నువ్వేం భయపడకమ్మా, వాళ్ళు కూడా మీరు కూడా ఏమనొద్దా అమ్మను, మా పెద్ద మనిషి కాలు లేదు నాయన ఇట్లా తీసేసారు, ఇంట్లోనే ఉంటాడు. అది సార్ కూడా వచ్చిండు, అన్ని ఇంట్లో చూసి అన్ని రాసుకొని పోయి నువ్వేం టెన్షన్ పడకమ్మా, మేము మీ బంగారం మీకు తెచ్చిస్తా, నువ్వు కూడా ఆమెను ఏమనొద్దుకొని వాళ్ళకు కూడా చెప్పారు. మంచిగా చేసింది సార్ మాకు ఇల్లు. నాకు కూడా గుడి ఉంది సార్, ఇంటి దగ్గర ఒకటి గుడి ఉంది. గుడి దగ్గర భవానీ కాలనీ, రాజేంద్ర నగర్ లో భవానీ కాలనీ ఉంటుంది. టైలరింగ్ షాప్ ఉంటది, కిరాణా షాప్ లాగా చిన్న షాప్ పెట్టుకున్నా. ఇంటి దగ్గర గుడి ఉంటది. 12 అయింది. గుడిలో ఎవరు లేరమ్మా, కొద్దిగా పైసలు ఇవ్వాలి, మేము బయట నుంచి వచ్చినాము అని 1100 ఇస్తుంది నాకు. అంటే గుడి వెనకాల పూజారులు ఉంటారు, వాళ్ళకి ఎవరు లేకున్నా సరే వాళ్ళ వెనకాల ఉంటారు, వాళ్ళకి అంటే లే అమ్మా ఇయ్యి, నేను బయట దేశం నుంచి వచ్చినా, ఇప్పుడు పైసలు టైం లేదు నాకు, నువ్వు ఇయ్యాలమ్మా అని అంటే లే నేను ఇయ్య, షాప్ వదిలేసి నేను ఎట్లా పోతా, నువ్వే ఇయ్య అంటే లే అమ్మా ఇయ్యాల్సిందే, నువ్వు జరిగి ప్లీజ్ ఇవ్వవా అంటే సరే అని తీసుకున్నా. 1100 తీసుకుంటే సరే దాని మీద గోల్డ్ పెట్టాలమ్మా అన్నాడు. గోల్డ్ పెట్టాలంటే నా చేతికి రింగ్ ఉంది, రింగ్ ఉంటే అది రింగ్ పెడితే రింగ్ పెట్టొద్దమ్మా, వెయిట్ అయింది పెట్టాలంటే మరి నీ చేతికి ఉంది కదా నువ్వు పెట్టు అని అంటే లే నువ్వే పెట్టాల్సింది, నువ్వు ఇస్తున్నావు కదా కొద్దిగా ఇది పెట్టు అని అంటే లే నువ్వు పెట్టు, నీ దగ్గర 4 ఉంగరాలు ఉన్నాయి, నీది పెట్టాక నన్ను ఎందుకు అడుగుతున్నావు అని నేను అన్నా. అంటే లే పెట్టాలంటే అప్పుడే మరి ఆ క్షణంలో ఏం చేసినా నాకే తెలియదు. నా చేను తీసి ఆయన 100 రూపాయల నోటు మీద పెట్టిన, పెడితే దానికి నా చైన్ అల్ల పెట్టి 100 రూపాయల నోట్లో పెట్టి అక్కడ రబ్బర్ బ్యాండ్లు పెట్టి కవర్స్ వేసింది. బిస్కెట్ ప్యాకెట్లు కూడా తెచ్చిన సంగతి కూడా తెలియదు నాకు, అసలు ఎప్పుడు తెచ్చిందేమో. నేను చైన్ తీసిన తర్వాత ఆ బిస్కెట్ ప్యాకెట్లు ఆ కవర్లో 1000 రూపాయలు అందులో పెట్టి 100 రూపాయల నోట్లో పెట్టి ఇళ్ళనే వేసినమ్మా, నీది నీకే ఉంటుంది, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఏం పడకు, ఇక్కడనే ఉంటది, ఒక 10 నిమిషాలు అయినాక చూడు నీది నీకే ఉంటది అని అంటే నా తీసుకొని నువ్వు పెడతాను నా చేతికి ఇవ్వన్నా కానీ ఇస్తేనే లేడు. అయినా సరే వేసిండు కానీ మళ్ళీ తర్వాత ఇక గట్టి ముళ్ళు వేసింది కొద్దిగా ఇట్లా. ఆయన బైక్ మీద ఎక్కినాక చూసినా లేనే లేదు అప్పటికి గొలుసు. మొత్తం ఈ ఆపరేషన్ లో మన డీసీపీ మాదాపూర్, డీసీపీ శంషాబాద్ ప్లస్ మన మైలార్దేపల్లి ఇన్స్పెక్టర్ రామకృష్ణ, మన నార్సంగి ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి, మొత్తం వారి టీం కూడా బాగా సపోర్ట్ చేసింది. మొత్తం ఒక టీం వర్క్ చేసి దాదాపు 3 months నుంచి, ఎందుకంటే చాలా మంది ఇట్లా అమాయకుల మైల్నేనంతా చీట్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 58 అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ ఉన్నారు. ఇది మొత్తం కంట్రీ వైడ్. సో ఇంపార్టెంట్ గ్యాంగ్స్, ఇంకా బాకీ వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా మనం అరెస్ట్ చేయడానికి ఈ టీం పర్సూ చేస్తూనే ఉంటుంది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా నేను కోరేదేమంటే, ఇలాంటి మాయ మాటలు చెప్పేవాళ్ళు ఎవరే కొత్త వాళ్ళు వస్తే కూడా నమ్మొద్దు. మీకు ఏదో దేవుడి పేరు చెప్తారు, లేదంటే ఏదో నేను పూజ చేస్తున్నా అంటున్నాను, ఏదో నేను అక్కడ హోమం చేస్తున్నా అంటున్నారు, ఏదో రకరకాల పేరు చెప్తారు, రిలీజియస్ యాక్టివిటీ చెప్తారు. ఎవరు కూడా ఇలాంటి మాయ మాటలు నమ్మొద్దు. ముఖ్యంగా మహిళలు, ముఖ్యంగా సింగిల్ ఉన్న లేడీస్ ఎవరు కూడా ఈ మాయ మాటలు నమ్మొద్దు అని చెప్పి కోరుతున్నాను. మీరు ఎందుకంటే చాలాసార్లు ఏం చేస్తున్నారు, అక్కడ పూజ జరుగుతుంది, లేదంటే పోలీస్ చెకింగ్ జరుగుతుంది, అక్కడ చెక్ పోస్ట్ ఉంది, చెక్ చేస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఉన్నారంటే కూడా వాళ్ళు ఇట్లా మోసం చేస్తారు. మీ దగ్గర ఉన్న బంగారం 80% ఎవరు కూడా ఇవ్వద్దు. అలాంటి పని ఎవరు కూడా చేయరు. పోలీస్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ, సేల్ ట్యాక్స్ వాళ్ళు కానీ ఎవరు కూడా ఇట్లాంటి చెక్ చేసి మీ బంగారం ఇవ్వని చెప్పి ఎవరు కూడా అడగరు. సో ముఖ్యంగా మీ ప్రజలందరూ కూడా కోరేదంటే ఇలాంటి మాయ మాటలు నమ్మి ఎవరు కూడా బంగారం ఇవ్వద్దు, వాల్యుబుల్ ఆర్టికల్స్ డబ్బులు కూడా ఇవ్వద్దు అని చెప్పి కోరుతున్నాను.
అదేవిధంగా చాలా మాయ మాటలు చెప్తుంటారు వీళ్ళు. ఎవరో వచ్చి ఇప్పుడు అంటున్నారు నేను ధనలక్ష్మి పూజ చేస్తున్నాను, బంగారం షాప్ పెట్టాను, అలాంటివి ఉంటూ కూడా ఇమీడియట్లీ మీరు వాళ్ళు ఎవరి దగ్గర ఉన్న వాళ్ళు పిలవాలి. అవసరమైతే వాళ్ళకు మనకు డయల్ 100కి చెప్పాలి, లేదంటే ఫోటో చేసి 94906 మన సైబరాబాద్ వాట్సాప్ నంబర్కి 949061744కు తెలియపరచండి అని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ఎవరైనా మీకు కొత్త వాళ్ళు ఇంటి దగ్గర ఇప్పుడు వీళ్ళు వచ్చారంటే వీళ్ళు చూస్తూనే ఉంటారు, వీళ్ళు సర్క్యూట్ కొడుతూనే ఉంటారు. ఎవరికి సస్పిషియస్ పర్సన్స్ వస్తే కూడా మనకు తెలియపరచండి అని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. అట్లా చూశారు కదా ఇప్పుడు, ఇట్లా సేమ్ ఇప్పుడు వీడియో చూశారు కదా, సేమ్ యాక్ట్ అది, వేరేముండదు. ఇప్పుడు మేడం కూడా చెప్పింది కదా, వద్దంటే కూడా ఏదో మాయమాట చెప్పి లేదు మీకు మంచి జరుగుతుంది, మీకు ఇక్కడే పెడుతున్నాను చూడండి, ఇప్పుడు మీ బ్యాగ్లోనే పెడుతున్నాను, నేను ఎక్కడ పెడతలేదని చెప్పి ఏదో ముడి చేసినట్టు చేసి బ్యాగ్లో పెడతారు. అది మీరు చూస్తుంటారు లేదు వీడియోలో అనే రైట్ హ్యాండ్లో తీసుకుని ఇట్లా వేసుకుని వెళ్ళిపోతున్నారు. మీరు లాస్ట్లో చూపించండి వాళ్ళకు, లాస్ట్లో వాళ్ళ ముందునే జస్ట్ ఇట్లా తీసుకుని వెళ్ళిపోతారు. అంటే ఆ మొత్తం ఆ మాయమాటలో వచ్చేస్తారు. మార్నింగ్ అవర్సే 8 to 1:30 దాకా. అంటే ఇది టైమింగే ఉండదు. లైక్ ఈవినింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పూజ జరుగుతుందంటే చాలా మంది లేడీస్ ఏదో వేసుకొని పోతుంటారు, అప్పుడు ఏదో పోలీస్ చెకింగ్ ఉంది లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చెక్ చేస్తారు, అట్లా ఏమి ఉండదు. వాళ్ళు ఒకసారి సీరియస్గా వేసుకుంటూ పోతారు అంతే. ఇక్కడ దేవుడు కొన్ని చోట్ల పూజలు లేదంటే గణేష్ ఫెస్టివల్ ఉందంటే అక్కడ పోలీసులు చెక్ చేస్తున్నారని చెప్పి అట్లా చెప్తారు. సో ఆ సందర్భం బట్టి వాళ్ళు యాక్ట్ చేస్తారు అంతే. ఏం లేదు, ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు అప్పుడు పెట్టిన అదే ఇది ఇప్పుడు ఇది కూడా వచ్చింది. అప్పుడే టెంకైనా ఇది ఈ ఎట్లా లేడీస్ మోసం చేశారు కదా, అదే ఇది. వీళ్ళు బిలీవ్ చేయడానికి ఇట్లా ప్రసాదం కూడా పెడతారు, ఇట్లా చీటీలు, సో దట్ వాళ్ళు దేవుడి కోసం పూజ కోసం ఏదో తీసుకెళ్తున్నారని చెప్పి పెడతారు. లేదు వాళ్ళు చేయరు, అట్లా ఏమో దాడిలు ఏముందో. అంతే, జస్ట్ విదిన్ 5 minutes వాళ్ళు అక్కడి నుంచి మొత్తం వెళ్ళిపోతారు, వాళ్ళు ఉండరు. ఇక్కడ ఈ మోడస్ ఆపరెండితో మన స్టేట్లో ఫస్ట్ టైం ఇది, ఎక్కడ చేయలేదు వాళ్ళు. అట్లా సూడో పోలీస్ పేరు చేసేది, లేదంటే 10 రూపాయలు వేసేసి మీ పికప్ చేయని చెప్పడము, లేదంటే మీ షర్ట్ పైన ఏదో పడింది చూడని చెప్పి చేయడము, ఇట్లా చేసేవాళ్ళు. ఇది వీళ్ళు జైల్లో పరిచయం, వీళ్ళు జైలు అట్లాగే సార్, తలోజా జైలు బాంబేనే. తలోజా జైలు అంటే అదే సార్. ఇప్పుడు వాళ్ళు వీళ్ళకి ఎట్లా సహకరించేవాళ్ళు ఏ రకంగా అనేది వీళ్ళకి అనిపిస్తున్నారు కదా. మిగతా ఇద్దరు మనం ముందే అరెస్ట్ చేశాం కదా, వాళ్ళు వీళ్ళకి ఏ రకంగా సహాయం చేశారు? వెహికల్, లాజిస్టిక్స్, సెల్ ఫోన్స్, షెల్టర్, ఇట్లా రకరకాల అక్కడ పరిస్థితి పట్టి వాళ్ళు హెల్ప్ చేస్తారు. వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా, పని చేసుకుంటూ బతుకున్నారు కదా సార్. అప్పుడు వచ్చి వీళ్ళకి ఎట్లా పరిచయం ఉంది, ఎట్లా వీళ్ళు షెల్టర్ జైలు ద్వారా? తలోజా జైలు ఉంది కదా, బాంబే నుంచి పరిచయం అయింది వాళ్ళు. సేమ్ ఇవే ఆఫెన్స్ వాళ్ళు కూడా. మొత్తం చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఇన్ని స్టేట్స్ చెప్పాను కదా, ఇన్ని స్టేట్స్ లో ఉన్నారు వాళ్ళు. చాలా చోట్ల మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, ఒరిస్సా, కలకత్తా అన్ని చోట్ల ఉన్నారు. చిన్న చిన్న గ్యాంగ్స్ గా తయారయ్యి మొత్తం ప్రొఫెషన్ అంతా ఇదే, చీటింగ్ చేయడమే. చాలా చోట్ల తిరిగారు. దొరికినట్టే ఉన్నాడు. ఇది సీసీ కెమెరాలో విజువల్స్ దొరికినాయా సార్? అట్లనే తిరుగుతూనే ఉంటారు వాళ్ళు. అంటే డ్రెస్ చేంజ్ అక్కడ ఉన్న పరిస్థితి బట్టి వాళ్ళు యాక్ట్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. అందరికి తెలుసు, లాస్ట్ మన ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరిలో ఈ చెడ్డీ గ్యాంగ్ తిరిగింది. చాలా చోట్ల కూడా మనకు ఆఫెన్స్ జరుగుతున్నాం. చాలా అపోహల మధ్యలో కూడా కొంత 2 ఆఫెన్సెస్ జరిగినాం మనకు. నార్సింగి ప్లస్ మన కేపీహెచ్బిలో లాస్ట్ ఇయర్ కూడా మనకు ఆఫెన్సెస్ జరిగినాం. మొత్తం 5 ఆఫెన్సెస్ లో ఇక్కడ మన సైబరాబాద్ ఏరియాలో ఈ చెడ్డీ గ్యాంగ్ చేసిందని చెప్పి మన ఇన్వెస్టిగేషన్ లో తేలింది. సో 4 కేసు, కేపీహెచ్బిలో 4 కేసు, 2017లో 1 కేసు, 2018లో 2 కేసు, ఈ సంవత్సరం 1 కేసు కేపీహెచ్బిలో, అది కూడా ఎన్ఆర్ఎస్ఏ కాలనీలో.
నార్సింగ్ లో ఒక కేసు రిపోర్ట్ అయింది 2019. సో ముఖ్యంగా ఇది మొత్తం 5 మెంబర్ గ్యాంగ్. ఇది మనం ఈ రోజు ఇద్దరిని అరెస్ట్ చేశాను. హసన్ నార్సింగ్ ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ మటవా విలేజ్, గర్బాడా తాలూకు, దాహోద్ డిస్టిక్ ఆఫ్ గుజరాత్. వీళ్ళంతా మొత్తం అక్కడ ఆల్మోస్ట్ 12-13 విలేజెస్ ఉన్నాం. ఆ విలేజెస్ లో రాజు సర్సంగ్ బారియా అని చెప్పి ఈయన నేటివ్ ఆఫ్ చర్చోడా విలేజ్, గర్బడా తాలూకు, దాహోద్ డిస్టిక్. వీళ్ళు మొత్తం ఇంకా మన ముగ్గురిని అరెస్ట్ చేయాల్సింది. ముఖ్యంగా ఈ అందరికీ టీం లీడర్ వినోద్ అనేవాడు, ఆయన ఎబ్స్కాండింగ్ ఉన్నారు. ప్లస్ పంకజ్ అండ్ జేసేమ్ అని చెప్పి వాళ్ళందరూ కూడా మనము ఇంకా అరెస్ట్ చేయాల్సింది ముగ్గురు. మన టీమ్స్ తిరుగుతున్న ముఖ్యంగా మన డీసీపీ మాధుపూర్, మళ్ళీ మన అడిషనల్ డీసీపీ ఎస్ఓటి దయానంద్ రెడ్డి, మన ఇన్స్పెక్టర్స్ రమేష్, పురుషోత్తం, మన లక్ష్మీనారాయణ రెడ్డి, షేక్ లాల్ మదార్, మన ఆఫీసర్, మన కానిస్టేబుల్స్ అందరూ కూడా బాగా కష్టపడినారు. ఆల్మోస్ట్ అంత ముందు నుంచే మనం లాస్ట్ 3 months నుంచి వర్కౌట్ చేస్తున్నాం. ఇది మన ఫస్ట్ వీక్ లో ఆఫెన్స్ అయిన తర్వాత మళ్ళీ మన టీమ్స్ అక్కడ వెళ్ళింది. అక్కడ బాగానే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసింది. మంచి హ్యూమన్ సోర్సెస్ పెట్టుకుని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇంకా ముగ్గురు కోసం కూడా మనము టీం తిరుగుతుంది. ఇది అప్పుడు కుక్కటిపల్లిలో జరిగినప్పుడు ఆ చెడ్డి గ్యాంగ్ అని అందరూ మీడియాలో లేదు అంటే అనుమానం అన్న చెప్పాను, మనం లేదని చెప్పలేదు కదా. కన్ఫర్మేషన్ కాదన్నారు సార్. అంటే కొత్త గ్యాంగ్ అవును కాకపోవచ్చు అనేది అనుమానం, అంతే. అనుమానం మన క్లారిటీ తెలియదు కదా. అప్పటి వరకు చెడ్డీ గ్యాంగ్ వివరాలు ఎవరికి తెలియదు. ఇప్పుడు మనం చెడ్డీ గ్యాంగ్ వివరాలు తెలుసుకున్న తర్వాత ఏ గ్యాంగ్ ఏంటి వాళ్ళ వివరాలతో పాటు వాళ్ళ నేటివ్ ప్లేసెస్ కూడా చెప్తా ఉన్నాం. చాలా మంది ఉన్నారు. అంటే అది అదొక ట్రైబ్, ఒక కొన్ని విలేజెస్ లో ఉన్నారు వీళ్ళంతా. సమ్ సెటిల్మెంట్స్ ఆర్ దేర్. అక్కడక్కడ కొంతమంది కలిసి గ్రూప్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పాను కదా, వీళ్ళు 39 places లో ఉన్నారు. అంత ముందు ఉన్న ఇరానీ గ్యాంగ్, అట్లానే వీళ్ళు కూడా అక్కడ చిన్న చిన్న గ్యాంగ్స్ ఏర్పడి, ముఖ్యంగా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ట్రైన్లో వస్తారు. ట్రైన్లో వచ్చి మన దగ్గర ఉన్న రైల్వే స్టేషన్లో దిగుతారు. లేదంటే అక్కడ ఏమాదరు స్లమ్ ఏరియాస్ కానీ, అక్కడ ఏమాదరు ఫారెస్ట్ ఏరియా టైప్ ఉంటే, స్రబ్స్ ఉంటే అక్కడ ఉంటారు. మళ్ళీ ఈవినింగ్ వెళ్తారు, కొంచెం రెక్కిచ్చేసుకుంటారు, మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ అక్కడ అదే ప్లేస్కి వెళ్తారు. సో ఇట్లా 3-4 చేసి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తుంటారు. అంటే వాళ్ళు ఏమంటారు, వేసుకొని ఇక్కడ కట్టుకుంటారు వాళ్ళు. అంటే శబ్దం కాకుండా కంఫర్ట్నెస్ ప్లస్ స్లిప్పర్స్ కూడా తీసేసి శబ్దం కాకుండా ఇక్కడ కట్టుకొని దెన్ దిల్ గో టు ద ఆఫెన్స్. అంటే వేరే కాంఫ్లేజ్. ఇప్పుడు మనం ముందు వేసుకొని పోతున్నప్పుడు లుంగిలాగా ఉంటుంది. అఫెన్స్ చేసినప్పుడు ఇది తీసేసిపోతే మళ్ళీ చేంజ్ అవుతుంటుంది, కంఫర్ట్ కూడా వస్తుంది. అవునవును, కరెక్ట్. అది అలాంటిది ఏం లేదు, అలాంటిది అది వీళ్ళు మళ్ళీ ఎవరు కూడా కాకుండా వాళ్ళు ఎక్కడ కూడా ఇలాంటి ఆఫెన్స్ చేయరు, అటాక్ కూడా చేయరు. ప్లస్ ఏమవుతుందంటే వీళ్ళకి ఇంకోటి ఏమంటే వాళ్ళు వచ్చేది కూడా ఒక 1 or 2 డ్రెస్ తోనే వస్తారు. చాలా రోజు ఇక్కడ తిరుగుతుంటారు. సేమ్ డ్రెస్ మనిషికి కనిపిస్తే మళ్ళీ ఎక్కడ పట్టుకుంటారని చెప్పి వాళ్ళకి అనుమానం. సో అది తీసేస్తే మళ్ళీ పోయి మళ్ళీ అదే షర్ట్ వేసుకొని మళ్ళీ కామన్ గా ప్రజలుగా పబ్లిక్ లో కలిసిపోతారు. దట్స్ ద మెయిన్ థింగ్. వాళ్ళు అవి వేరే, మళ్ళీ ఇది డిఫరెంట్. అదే డీసీపీ గారు చెప్పినట్లు డిఫరెంట్ గ్యాంగ్స్ ఉన్నావు అక్కడ. ఆల్మోస్ట్ 10 to 12 సేమ్ డిస్టిక్ 10 to 12 విలేజెస్ ఆర్ ఎఫెక్టెడ్ విత్ దిస్ పీపుల్. ఆల్మోస్ట్ 2,000 to 3,000 people are there and who are going around the country with this modus operandi. అంటే అన్ని చోట్ల వెళ్తారు. కర్ణాటక వెళ్ళారు, మహారాష్ట్రకి వెళ్తారు, అన్ని చోట్ల వెళ్తారు. ట్రైన్ రూట్ ఎక్కడెక్కడ ఉంది వాళ్ళకి ఈజీ పోవడానికి, ఎక్కడ కనెక్టివిటీ ఉంది అక్కడ వెళ్తారు వాళ్ళు. అంటే మళ్ళీ వాళ్ళు పోయేదంటే ఒకసారి లాస్ట్ టైం కుక్కట్పల్లికి మనం ఈ ఒక సమ్మర్ టైంలో వచ్చారు. వాళ్ళకి తెలిసిపోతే ఏరియా కొంచెం టెరైన్ నాలెడ్జ్ ఉంటుంది, మళ్ళీ అక్కడ వచ్చే అవకాశం ఉంటుంది అంతే. అదర్వైజ్ వేరే ఏం లేదు. సో వీళ్ళు కూడా గుజరాత్ కూడా వాంటెడ్. ఇప్పుడు అంతకుముందు కూడా మనకు ఈ ఆఫెన్స్ అయి ఉంటావు, మనకు తెలియదు. బట్ మీరందరూ మనం లాస్ట్ 2 years నుంచి చెడ్డి గ్యాంగ్ తో అంతకుముందు మనం ఎప్పుడు కూడా వినలేదు కదా. వాళ్ళు చేసి ఉంటారు కానీ మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో మనకు ఎక్కువ చలావణ అయింది చెడ్డి గ్యాంగ్ అనేది.
ముఖ్యంగా మన ఎస్ఓటి టీము ఎడిషనల్ డీసీపీ దయానంద్ రెడ్డి, మన డీసీపీ గారు ప్లస్ మన పురుషోత్తము, రమేష్, లాల్ మదర్, లక్ష్మీనారాయణ రెడ్డి బాగా కష్టపడి ఉన్నారు. ఆల్మోస్ట్ 2 months నుంచి అక్కడ ఉండి ఈ లాస్ట్ మళ్ళీ 15 days నుంచి అక్కడ ఉండి బాగా అక్కడ లోకల్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి విలేజ్కి వెళ్ళి మనము వీళ్ళందరూ కూడా పట్టుకోవడం జరిగింది. మన ఎస్ఐ విజయ్ అండ్ రాజేంద్ర ఆల్సో చూపిస్తారు వాళ్ళు. తక్కువ వచ్చేవాళ్ళం ఐ థింక్ 4 కాలేదు. ఎక్సెప్ట్ ఆ చిన్న చిన్న ఆఫెన్స్ అయింది మన అల్వాల్ ఏరియాలో లోకల్ అఫెండర్స్ ఐడెంటిఫై అయిపోయినారు. వేరే దగ్గర ఎంత మేజర్ ఆఫెన్స్ ఎక్కడ కూడా కాలేదు. ఎస్పెషల్లీ మాదాపూర్లో కూడా ఎక్కడ కూడా కాలేదు.